పొరుగువాని కంటే మనం బాగా హెచ్చుకుంటాడు అనుకుంటాం అన్ని విషయాల్లో. వాడు మంచి ఇల్లు కట్టాడు, నేను కూడా అలాగే కట్టాలి అనుకుంటాం. డబ్బు సంపాదించాలనుకుంటాం, మనం కూడా అలాగే సంపాదించడానికి ప్రయాసపడతాం. ఎదురువాడు ఏది చేస్తే అదే మనం చేయాలనుకుంటాం. కానీ ఇది ఎంతవరకు శాశ్వతమా? భూమి మీద ఏమన్నా శాశ్వతమా? శాశ్వతము కాదు. రేపటి కోసము ఆలోచించి ఇది నాకు కావాలని సంపాదించుకోవడం కోసం ప్రయాసపడటం వ్యర్థమంట. సూర్యుని కింద జరిగేది దాంట్లో ఇది ఒకటి వ్యర్థమైనది. దేవుడైన యెహోవా మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ బయలుదేరినప్పుడు వాళ్ళతో చెప్పాడు, ఇదిగో నేను ఆకాశపు మన్నాను కురిపిస్తున్నాను, అది ఏ రోజుకి సరిపడినది ఆ రోజుకి మీరు సమకూర్చుకోవాలి. రేపటి గురించి మీరు ఆలోచించకండి. ఎంత సంపాదించుకుంటారో అంత మీరు తినండి, రేపటికి కొత్తగా నేను ఇస్తాను అన్నాడు. వీళ్ళు కొంతమంది అత్యాశ కలిగిన వాళ్ళు రేపు పొద్దున్న ఉంటుందో ఉండదో, రేపు పొద్దున్న దేవుడు కురిపిస్తాడో కురిపించడో అని అత్యాశ, అపనమ్మకం, అవిశ్వాసం. దీంతో వారు వెళ్ళి వారికి కావలసిన దానికంటే ఎక్కువగా సమకూర్చుకున్న పాత్రలను నింపుకుని దాచుకునేవారు. ఆ మర్నాడికి అది కుళ్ళిపోయేది, వాసన కొట్టేది, పురుగులు పెట్టేది. దేవుడు ముందే చెప్పాడు కదా, రేపటి గురించి నువ్వు ఆలోచించుకు, ఈరోజు నేది కావాలో అది నీకు ఇస్తాను, అది సర్వసమృద్ధిగా నువ్వు భోజనం చేయి, తృప్తిగా ఉండు అని దేవుడు చెప్పిన మాట వినకుండా చేసిన ఇజ్రాయెల్ ప్రజల పనులను బట్టి ఆ సంపాదించుకున్నదంతా కూడా కుళ్ళిపోయి వాసన కొట్టేది. అవునండి, ఈ రోజున మనం ఏదైతే ప్రయాసపడి సంపాదిస్తామో రేపటి కోసము మనం చచ్చిపోతాం, అది పురుగులు పట్టి కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయిన ఆస్తి కోసం, కుళ్ళిపోయిన డబ్బు కోసం, కుళ్ళిపోయిన బంగారం కోసం కొట్టుకుంటారు వెనకల వాళ్ళు. వాళ్ళ మిడతల వాళ్ళు వచ్చి తినేస్తారు, ఆ మిడతలు కూడా చచ్చిపోతాయి. మిడతలు చచ్చిపోతే మిడతలు పురుగులు వచ్చి తినేస్తాయి, ఆ పురుగుల కోసం మళ్ళీ చీమలు వచ్చి తినేస్తాయి. అలాగ ఒకదాని తర్వాత ఒకటి, అలాగ ఒకదాని మీద పడి ఒకటి తింటూ 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 ఆఖరికి ఏమీ లేకుండా నేల మట్టానికి వెళ్ళిపోతుంది మన సంపాదించిన ప్రయాస అంతా కూడా. దానికంటే కూడా ఒక మేలైన విషయం నేను చెప్తాను. ఈ భూమి మీద ఏది సంపాదించుకున్నా ఏది సంపాదించుకోకపోయినా క్రీస్తును మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన నిజ సత్యమైన దేవుడు, ఆయన పరలోక రాజ్యములో మహైశ్వర్యంలో కూర్చున్నవాడు. ఆయనతో పాటు మనం కూడా కూర్చుని ఉంటాం. ఆ కూర్చున్న రోజున మనకి ఇక చావు లేదు, ఆయనతో యుగయుగాలు జీవిస్తాం, మరణము లేదు, ఆయనతో సంతోషంగా ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం, ఇంకా ఆకలి దప్పులు లేవు. మహావిలుగులో మనందరం కూడా ఆయనతో పాటు సంచరిస్తుంటాం, యాజక సమూహముగా, దేవుని పిల్లలుగా. నీతి సూర్యుని ధరించుకున్న మనందరము కూడా ఆయన రాజ్యంలో ప్రకాశిస్తూ ఉంటాం. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని అవకాశాలు ఇస్తాడు భూమి మీద ఉన్నంత కాలము. మరి నువ్వు యథార్థంగా బ్రతకాలి, పొరుగువాడిని ప్రేమించాలి. ప్రేమించిన సమయంలో పొరుగువాడి దగ్గర ఆదరణను పొందాలి. నువ్వు కూడా పొరుగువానికి ఆదరణ చూపించాలి, కరుణ చూపించాలి. చేతనైనంత మట్టుకు పొరుగువానికి సహాయం చేస్తూ ఉండాలని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద మనిషి యొక్క జన్మ కొద్దిపట్టిదే, పెద్ద కాలాలు లేవండి. ఎన్ని కాలాలు? మన వయసు 60 సంవత్సరములు, 70 సంవత్సరం, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలే, అంతే. ఎక్కువగా తింటే, బలం బాగా సంపాదించుకుంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాం, అంతకంటే ఎక్కువ బ్రతకలేం. బ్రతికేమంటే అది దేవుని కృప. ఆది మానవుడు 950 సంవత్సరాలు బ్రతికాడు. అన్నిటికంటే ఎక్కువ మోతిసేల్ అనే వ్యక్తి 967 సంవత్సరాలు బ్రతికాడు. అంత ఆయుష్కాలాలు మనకు లేవండి. మనం చేసే పాపాలను బట్టి, తప్పులను బట్టి దేవుడు మన ఆయుష్కాలాలని కుదించుకుంటూ వచ్చేసాడు. 120 సంవత్సరములు, తర్వాత 60, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసు ఉంటుంది. అందరూ కూడా మరి నశించిపోతున్నారు. నశించిపోయే కాలంలో మనం ఫలించి అభివృద్ధి చెందాలి. నిజం ఏమిటంటే మనం దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. ఆయన రాజ్యము మనది, దేవుని సంతానము మనము. దేవుని సంతానం అయితే దేవుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో అలా ప్రవర్తించాలి. దేవుని బిడ్డలమైతే దేవుని యొక్క స్వరూపమును ధరించుకోవాలి. లోక సంబంధమైన స్వరూపాన్ని మనం ధరించుకోకూడదు. ఆత్మ సంబంధమైన స్వరూపమే దేవుని స్వరూపం. ప్రియులారా, ఆలోచించండి. భూమి మీద మరి బ్రతికినంత కాలములో మన బ్రతుకు విలువ తెలుసుకోవాలి. ఎంతసేపు చూసినా దెబ్బట్లేనా? ఎంతసేపు చూసినా వాడి మీద పక్కబట్టడమేనా? ఎంతసేపు చూసినా ప్రొద్దున్న సంతదాకా ప్రయాసపడి కూడబెట్టుకోవడమేనా? ఎంతసేపు చూసినా ఈ రోజున మాంసం కూర తినాలి, రేపు పొద్దున్న చేపలు కూర తినాలి, ఎల్లుండి బాగా మందు తాగాలి, అవతలేండి బాగా సినిమాకి వెళ్ళాలి, ఈ రోజున పేకాటాడాలి, ఈ రోజున కోడి పందాలు ఆడాలి. ఇదేనా? ఎంతసేపు చూసినా ఇదేనా భూమి మీద? ఇంక అంతకు మించింది ఏమీ లేదంటారా? ఆలోచించాలి.
అంతకుమించింది చాలా ఉంది, మనం తెలుసుకోలేము. నూతిలో తిరిగే కప్ప అనుకుంటుంది ఇదే నా ప్రపంచం అనుకుంటుంది. దాన్ని పైకి తీస్తే ఓహో నేను చాలా పెద్ద ప్రపంచాన్ని నేను ఎరగలేదే, మోసపోయి ఇన్ని రోజులు కూడా నూతులు తిరిగాను అన్నట్లుగా. అది నూతులనే బెకబెకలాడుతున్నప్పుడు ఇదే నా ప్రపంచం, నాకు నేను తప్పే వేరే ఒక రాజు లేడు అనుకుంటుంది నూతులు. అలాగే మనం కూడా నూతిలో ఉన్నంతసేపు, పాపములు ఉన్నంతసేపు బయట ఉన్నటువంటి వేరొక లోకమును గూర్చిన, ప్రపంచమును గూర్చిన, దేవుని రాజ్యమును గూర్చిన వర్తమానం మనకు తెలియదు. అది తెలుసుకోవాలి. అంతే కదండి. భూమి మీద అంతసేపు అదే దందాపన. తిన్నాము, తాగేమో, పండుకున్నాము, టైంకి మనము టీవీలు చూసాము, లేకపోతే సినిమాలకి వెళ్ళాము, షికార్కి. ఇదేనండి మనకు కావాల్సింది. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? చనిపోయిన తర్వాత మనకి ఏం కావాలి? దేవుడు కావాలండి. దేవుడు లేకపోతే మనము మరి నిత్యనార్గానికి పోతాం, నిత్యాగ్ని దండనకు పోతాం. దేవుడు లేకపోతే మనం నిత్యాగ్ని దండనకి, మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయి ఆయన ఒళ్ళో కూర్చుంటే, ఆయన ఒళ్ళోంచి తీసుకెళ్ళి నిన్ను నిప్పుల గుండంలో వేసేవాడేవాడు. ఆయన ఒళ్ళో లేకపోతే నీ తీసుకెళ్ళి నిప్పుల గుండంలో పాడేస్తారు. మన పిల్లలు మన ఒళ్ళో ఉన్నని చెప్పి చాలా సురక్షితంగా ఉంటారు. కిందకి దింపితే అలా బయటికి వెళ్తే దొంగోడు వచ్చి, బూచోడు వచ్చి తీసుకుపోతాడు. తీసుకుపోయి వాళ్ళ నాన్న ఇబ్బందులు పెడతారు. మన పిల్లలు ఎక్కడున్నారో తెలియక మనం అంగలారుస్తూ ఉంటాం. కానీ మన ఆయన ఒడిలో కూర్చోవాలి, ఆయన వేసిన సింహాసనంలో కూర్చోవాలి. కూర్చోవాలంటే భూమి మీద ఉన్నంతసేపు సక్రమంగా బ్రతకడం నేర్చుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవడం నేర్చుకోవాలి. భూమి మీద ఉన్నంతసేపు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఆలోచిస్తే ప్రపంచంలో చాలా ఉన్నాయండి. ఆత్మ సంబంధమైన లోకం ఉంది. ఆత్మ సంబంధమైన లోకములో ఆత్మ సంబంధమైన దేవుడు కూర్చుని ఉన్నాడు. ఆయన మన కోసము తన 2 చేతులు చాచి మనందరినీ పిలుస్తున్నాడు. విననల్లని జనుల కోసం దినమెల్లా నా చేతులు చాపుచూ ఉన్నాను. ప్రియులారా నా యొద్దకు రండి, ప్రయాసపడి బరం మోసుకుంటున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా దగ్గరికి రండి. ఆయన పిలిచేది నా దగ్గరికి రండి అంటే మనం వెళ్ళలేదంటే ఆయన మాట వింటలేదని అర్థం. ఆయన మాట వింటే ఆయన దగ్గర ఉంటాం కదా, అవునా కదా? ఆయన మాట వింటే ఆయన దగ్గర ఉంటాం. ఆయన మాట వింటలేదు కాబట్టి మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, అడవిలో తిరుగుతున్నాం, పాపంలో తిరుగుతున్నాం, దుర్మార్గంలో తిరుగుతున్నాం, మోసంలో తిరుగుతున్నాం, బూతుల్లో తిరుగుతున్నాం, సంపాదన ఆర్జించడంలో తిరుగుతున్నాం. దేవుడికి సమయాన్ని ఇవ్వట్లేదు. దేవుడు పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి రా, ప్రియులరా రండి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను వెతకండి, నేను ఇక్కడే ఉన్నాను, మీ పక్కనే ఉన్నాను అని దేవుడు పిలుస్తూ ఉన్న సమయంలో చాలామంది వింటలేదంట అండి. అందుకని కొంతమందిని చూసి దేవుడు అంటున్నాడు, చెవులుండి వారు వినలేరు, చెవిటివారిగా ఉన్నారు, కళ్ళుండి చూడలేరు, గుడ్డివారిగా ఉన్నారు. మనకు చెవులు ఉన్నాయి లేదా? గుడ్డివారమా? కళ్ళు ఉన్నాయి కదా, మనం చూస్తున్నాం కదా, ప్రపంచం అంతా చూస్తున్నాం. అన్నీ సమస్తం మన ఎదురుగా తేటగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలాగొచ్చాయని ఆలోచన మనకు రావాలి. ఈ నీరు ఎలాగొచ్చింది, ఆకాశం ఎలా పుట్టింది, ఆకాశంలో చూస్తే నక్షత్రాలు ఎలా పుట్టుకొచ్చాయి, గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, ఆకాశంలో తెల్లటి చందమామ ఎలా ఉదయించి మనందరికీ తేనె లాంటి వెలుగునిస్తుంది. తెల్లారిస్తే చూస్తే చాలు ఒక పెద్ద అగ్నిగోళం పైకి వస్తుంది. అగ్నిగోళం నుంచి వచ్చే వేడి, అగ్నిగోళం నుంచి వెలుగును బట్టి మనందరం కూడా సంతోషంగా బ్రతుకుతున్నాం కదా. ఆకాశంలో ఇవన్నీ ఎలా వచ్చాయి? మనకు ఆలోచనకు వచ్చేయాలి. ప్రపంచం ఇదే కదండి, మనం బ్రతకడమే కదా, చాలా ఆలోచించడం నేర్చుకోవాలి. ఆలోచనకర్త అయిన నా దేవునికి నేను స్తుతి ఆమలు చెల్లిస్తాన్నాడు దావీదు గారు. ఏమన్నాడు? ఆలోచనకర్త. ప్రతి దాని గురించి ఆలోచించాలంటే మనకి ఆలోచన ఇచ్చేవాడు కావాలి, ఆలోచన చెప్పేటంటే వాడు కావాలి. ఆయనకి స్తుతియాగములు చెల్లిస్తే ఆలోచన మనకి చెప్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఆలోచించండి, భూమి మీద ఉన్నంత కాలము కూడా మనం ఎలా జీవిస్తున్నామో అనేదే ముఖ్యం. మంచికి మంచి, చెడుకు చెడు. మంచి చేస్తే మంచి ప్రతిఫలము, చెడ్డ చేస్తే చెడ్డ ప్రతిఫలము. మంచి చేస్తున్న వాళ్ళు దేవుని రాజ్యమునకు, చెడ్డ చేస్తున్న వాళ్ళు నిత్యాగ్ని దండనకు వారందరూ కూడా పంపించబడతారు. మనకి ఏది కావాలి? నిజము కావాలా, అసత్యము కావాలా? మనం మాట్లాడే మాట మంచిదైతే జీవము, చెడ్డదైతే నరకము, మరణము. అంతే కదా. మనం ఏం మాట్లాడితే ఆ మాటను బట్టే మనకు ప్రతిఫలం దొరుకుతుంది. ప్రియులారా మనం ఉన్నంతకాలం భూమి మీద మనం ఎలా బ్రతకాలంటే మంచి మాటలతో, దేవునికి విలువైన స్తుతులు అర్పించే నాలుకతో మనందరం కూడా యథార్థత కలిగి దేవుని సన్నిధానంలో మంచిగా బ్రతకడం అనేది ఎంతో మేలు.